తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరే రోజులు దగ్గరవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది ఆశగా ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించిన కీలక విషయాన్ని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండవ విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రెండో దశ పంపిణీ 2026 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పథకాన్ని వేగవంతం చేసే దిశగా పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను కేటాయించాలనేదే ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2026 మార్చి నాటికి 1,00,000 ఇళ్లకు గృహప్రవేశాలు జరగనున్నాయి. అలాగే వచ్చే జూన్ నాటికి మరో 2 లక్షల కుటుంబాలకు తమ సొంత ఇళ్లలోకి అడుగు పెట్టనున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. దశల వారీగా ఇళ్ల నిర్మాణం, పంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో వేలాది కుటుంబాలు తమ సొంతింటి కల సాకారం అవుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాయి.